హాయ్ అండి అందరికీ. ఇదేంటి వెరైటీగా ఉందని చూస్తున్నారు కదా! నేనైతే ఇవాళ మా అమ్మకి పెద్ద పనే పెట్టానండి. ఎందుకంటే హాలిడేస్ అయిపోతున్నాయి కదా! మనసులో ఉన్న కోరికలన్నీ ఇప్పుడే తీర్చేసుకోవాలి. సో, నేనైతే మా అమ్మని ఏదైనా హాట్‌గా చెయ్యమ్మా అన్నాను. సో, ఎండ కదా ఏంటి హాట్‌గా ఏం తింటావు అంది. లేదమ్మా చెయ్యి అంటే సర్లే అని నా బాధ భరించలేక ఎలాగైతే సమోసా చేయడానికి ఒప్పుకుంది. సో అందరూ జనరల్‌గా బంగాళదుంప కర్రీ అని, లేదంటే ఆనియన్స్‌తో చేసిన కర్రీ అని ట్రై చేస్తారు కదా! మేమైతే డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేసామండి. మేమైతే క్యారెట్, బీట్రూట్ ట్రై చేసాము. మీరు కూడా ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. సూపరొచ్చింది. కాంబినేషన్ అయితే అదిరిపోయిందసలు. ఇది ఎలా చేసామో చెప్తాను. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము క్యారెట్, బీట్రూట్ ముక్కలనేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించాలండి. అవి మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ అందులో ఉల్లిపాయలేసి ఒకసారి బాగా కలుపుకొని కారం, సాల్ట్ ఏసుకొని అవి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ సమోసాల్లోకి మనము ఫోల్డింగ్ చేసినప్పుడు ఆ ఫోల్డింగ్స్ అనేది ఊడిపోకుండా ఒక గమ్‌లాగా మనం తయారు చేసుకుంటామండి. సో, మైదా పిండిలో కొంచెం వాటరేసి అది స్టిక్కీగా అయ్యేంత వరకు కలిపితే సరిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం సమోసా చేసుకోవడానికి మైదా పిండి, వాటర్ ఏసి అందులో కొంచెం ఆయిల్ కానీ, నెయ్యి కానీ కలుపుకొని బాల్స్‌లా చేసుకుంటామండి. ఫస్ట్ దాన్ని బాల్స్‌లా చేసుకొని తర్వాత చపాతీ కింద చేసుకుంటాము. చేసుకున్న చపాతీని 2 హాఫ్స్ కింద చేసి దాని కార్నర్స్‌ననేవి మిడిల్‌లోకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి థర్డ్ సైడ్ అనేది ఓపెన్‌లో ఉంటది కదా! అది ఆ సైడ్ ఓపెన్ చేసి మనం అందులో స్టఫింగ్ అయితే పెట్టుకుంటామండి. ఇలా స్టఫ్ చేసుకొని మనము ఒక సైడ్ పెట్టేసుకుంటాము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నిటిని మనము ఇలా ఫోల్డ్ చేసి ప్లేట్‌లో అయితే పెట్టుకుంటామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనము ఇలా ఆయిల్‌లోకి వదిలేసుకోవాలి. సో, 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనము పక్కకు తీసుకుంటే అంతేనండి, సమోసా రెడీ అయిపోతది. మీరైతే డెఫినెట్‌గా ట్రై చేయండి. కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. బీట్రూట్ అండ్ క్యారెట్. సో, ఇందులో చెప్పాను కదండీ! హాట్‌గా సమ్మర్ అని అనింది మా అమ్మ అని. కానీ అసలు ఈ సమోసాల ప్రాసెస్ అంతా అయ్యేసరికి క్లైమేటే కూల్ అయిపోయిందండి. సో, అంతేనండి, మన సమోసాలు రెడీ అయిపోయినాయి. సో, మనం ఇలా జస్ట్ ప్లేట్‌లో ఏసుకొని తినేయడమే లేట్ ఇంకా. సో, ఇందులో మా చెల్లి మినీ సమోసా చేసిందండి. అదిగో పైన కనిపిస్తుంది కదా! మినీ సమోసా అంటది. ఓకేనండి. థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.